ప్రాబ్లమ్స్ అంటే ఏంట్రా? అమ్మాయికి నేను ప్రపోజ్ చేశాను, ఆ అమ్మాయి నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేదు, నేను డిప్రెషన్లోకి వెళ్ళాను, నేను మందుకు అలవాటు అయిపోయాను, నాకు చాలా పెద్ద ప్రాబ్లం ఉంది, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అది నీకు ప్రాబ్లం. నెలకి 70,000 రూపాయల నుండి ₹1,00,000 సంపాదిస్తావు, ₹1,00,00,000 ఇల్లు కొంటావు, దానికి ఈఎంఐ కడతావు, సగం డబ్బులు దానికే పోతాయి. ఎవరైనా అడిగితే డబ్బులే లేవండి, మాకు దేవుడి పరిస్థితి తీసుకొచ్చాడు అని అంటావు. అది నీకు ప్రాబ్లం. తినడానికి తిండి, వేసుకోవడానికి బట్ట, ఏదైనా ఆపదొస్తే చెప్పుకోవడానికి అమ్మా నాన్న, ఉండడానికి ఇల్లు, ఇన్ని పెట్టుకొని కూడా ఏమీ లేవండి, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పుట్టంగానే చాలా మందికి చేతులు ఉండవు, కాళ్ళు ఉండవు, కొందరు కళ్ళు కనపడవు. వాళ్ళు దేవుడా నాకు కళ్ళు కనపడితే చాలా బాగుంటుంది, చేతుంటే బాగుంటుంది, కాళ్ళు ఉంటే బాగుంటుంది అని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళని గుడ్డోడా, వికలాంగుడా అని చాలామంది ఎక్కిరిస్తూ ఉంటారు. ప్రతిరోజు వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అది ప్రాబ్లం అంటే. ఊహ తెలిసే సమయానికి అమ్మ నాన్న కోల్పోయి అనాథ అయిపోయినప్పుడు, ప్రతి ఒక్కడు అనాథోడు అన్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? ఆకలేస్తున్నప్పుడు అమ్మ అమ్మ అన్నప్పుడు అమ్మ రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? ఎవరైనా కొడుతున్నప్పుడు మా నాన్న ఉన్నాడులే చెప్పుకుందాంలే అన్నప్పుడు మా నాన్న లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా? అదిరా ప్రాబ్లం అంటే. 3 పూట్ల తినడానికి తిండి లేకుండా ఒక్క పూట తిని వేసుకోవడానికి గుడ్డలు లేకపోతే పక్కనోడు ఎవడో వేసుకున్న గుడ్డలు వేసుకొని బయట తిరగతా ఉంటే ప్రతి ఒక్కడు ఎక్కిరిస్తూ ఉంటే, ఒరే వాడు కాళ్ళకి చెప్పులు చూడు, వాడు గుడ్డలు చూడు, వాడికి తినడానికి తిండి లేదు చూడు అన్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? అదిరా ప్రాబ్లం అంటే. అమ్మాయి లవ్ చేయలేదు, అబ్బాయి లవ్ చేయలేదు, నా శాలరీ సరిపోవట్లేదు, మేము 2 BHKలోనే ఉన్నాము, మాకు పెద్ద ప్యాలెస్లు లేవు, మాకు పెద్ద ఫార్మ్స్ లేవు, మాకు పెద్ద ఇండస్ట్రీస్ లేవు. ఇవి కాదురా ప్రాబ్లమ్స్ అంటే.